నీ మధురగానం మా మనస్సును ఆకర్షించి మా దారి మళ్లించింది. ఈ సౌందర్యం, ఈ సౌకుమార్యం సామాన్య మానవకాంతకు ఉండడం అసంభవం. ఆపండి. ఎవరు మీరు? మేమా? అందానికి వన్నెలు కట్టేవాళ్ళు, ఐశ్వర్యానికి ఒక అంతు చూశాం, ఆనందానికి అంచులు వెతుకుతున్నాం. మహారాజులు మంచి రసజ్ఞులు కూడా. ఓహో, అయితే రసభాస కాకుండా వెళ్ళడం మంచిది. రాజులు రానే రారు, వస్తే అంత తేలిగ్గా పోనే పోరు. పోకపోతే పోరే. పోరైతే విజయం మాదే. జయాపజయాలు దైవాధీనం. మాట విరుసు. చెయ్యి కూడా దూసి వచ్చినట్టు తిరిగి వెళ్ళాలా లేదా? నచ్చినావు చిన్నదాన. రూపవతికి కోపం కూడా అలంకారం. ఈ బిర్రు బెంకం అవసరం. గుర్రం ఎక్కినంత మాత్రాన గొప్పవారు కాదు, గుణం కూడా అవసరం. శహబాష్, అందాల తీరులు ఎన్నో చూశాం, కానీ నీ చందమే లేదు. ఆడవాళ్ళందరూ ఒక్క తీరే అనుకోవడం అపాయం. రాజులకి ఇదేనా మర్యాద? లేని వాళ్ళమని లోకుగా చూస్తారా? తేలిగ్గా మాట్లాడతారా? కంచే చేను మేస్తే కాపు ఏమి చేయగలడనుకున్నారేమో. నాటిన వాడే నరికి పారేయగలడని గుర్తుంచుకోండి. మీ ఆట నా దగ్గర సాగు. అంతటి అందరి పండువా? అలా అనుకుంటే అందరికీ మంచి. వాలిరికి వంచగల నేర్పుంటే పెడుసు కొమ్మను వంచపోతే కొమ్మ విరిగి కింద పడతారు. రాజా రాజా ముట్టడించమంటారా? పట్టుదలగల పట్టు అంత తేలిగ్గా పట్టుబట్టు. సొద్దన ఆటు రకం, నాణ్యమైనట్లు పెంకి పిల్ల రాజా. దాని మంకు పట్టు వదిలించటం నాకు బాగా తెలుసు. వివరాలు తెలుసుకుని వెన్నెల వేళలోగా వివరించు. ఏమిటమ్మాయా? పాలన్నీ నేల పాలైపోతున్నాయి. అయ్యో, బంగారం లాంటి కుండ, అచ్చొచ్చిన కుండ, మా అమ్మ ఇచ్చిన కుండ. భగవంతుడిచ్చిన కుండలే పగిలిపోతున్నాయి. మనిషి చేసిన కుండ శాశ్వతమా? అంతా భగవదేచ్ఛ. వెంకటరమణ, ఏమిటయ్యా ఏమిటి? అబ్బా అబ్బా, అంతా భగవద్గీతను తమరే అన్నారుగా. పడవయ్యా. మళ్ళీ కొట్టాడే. ఎక్కడ తల్లి? అంత పోకిరి శిక్షలు పోయే కాలం. ఎవరికా పోయే కాలం? ఎవరకా? వేశాడు. పాలకుండా పగల కొడితే పోలు నేను ఊరుకున్నాను. పట్ట పగలు నడివీధులు నా మీద రాడి విసురుతూ ఏమి ఎరగనట్టు ఏమిటి అని అడగొచ్చావా? అయ్యో, నీ కళ్ళు చీకట్లకు అమ్మా, నేను కాదు. కాదు బాబు. అయితే నువ్వు కాదన్నమాట. అన్నమాట ఏమిటి? ముమ్మాటికి నేను కాను. అయితే మరెవరు? ఎవరో తెలిసి ఎప్పుడు అనుకునేదాన్ని. ఆచూకీ తెలుసుకుని అంత మేము కనుక్కుంటాం. మీరు వెళ్ళండి. అమ్మా, ఇంకో దెబ్బ. ఏమిటిది? ఇది ఇదే ఇదే బాగా అంటే అంతేనా? ఇది బాక, ఇది లంగర్. మూడు తప్పితే బాగా తాక. లే, ఎవరికి? ఎక్కడికా? పాటలోకి, కొత్త వాళ్ళ దగ్గరికి. అమ్మ బాబోయ్, కొత్త వాళ్ళ దగ్గరికి. ఈ పోటీకి విడిచిపెట్టండి బాబు. ఎలా వదులుతాం? మేమెవరు? మీరెవరో మీకే తెలియదు. బాగా దగ్గర మా గనక మేము చెప్పుకోకూడదు. అయినా చెబుతున్నాం, వింటున్నా. రాజుగారి ఆంతరంగికులు ఈ రత్నాలంటే రాజ్యమే అంత గడిపిడి గారు. అయితే రక్షించండి బాబు. అలారా దారికి.
ఈసారికి మన్నిస్తాం. సంతోషం. నేను చెప్పినట్టు చేస్తావా? సత్యంగా చేస్తాను. చెప్పండి. మాకు చిన్న సాయం కావాలి. చిన్నదేమిటి పెద్దదే చేస్తాను. చెప్పండి. కావలసిందే చిన్నది, ఒక చిన్నదాని విలాసం. మనం ఆ బాబత కాదే. ఆ చుక్కి చెరితే చాలు, మేమే వెళ్ళిపోతాం. సరే, ఆ చిన్నదాన్ని అనవాలి తెలుసా? ఓ బంగారు ఛాయ, బక్క బలతగా, బహువయ్యారంగా, చిరునవ్వులు చిందులు త్రొక్కుతూ. చాలు చాలు, అదిగో వస్తుంది. చిచి, అది పిల్ల కాదా? పెనుభూతం. నేను అడిగేది ఆడపిల్ల. నేను అడిగింది ఈ పిల్ల. ఆ పిల్ల నా చెల్లాయి, జాగ్రత్త. మీ చెల్లిలే? అవును. అయితే నీ రొట్టె తిరిగిన ఎదులో పడ్డట్టే. ఇది నీ కాపురం కోటలోనే. మహారాజ్ గారు మీ చెల్లిని మా చెడ్డీదిగా ప్రేమిస్తున్నారు. మహారాజు గారే ప్రేమించేస్తున్నారు. చేసుకుంటారు కూడా పెళ్లి. పెళ్ళే ఏమనుకున్నావు మరి? మీ చెల్లెలతో ఒక్క మాట చెప్పి ఒప్పించేవో మీ చెల్లెలు మహారాణి అయిపోతుంది. మహారాజు నిన్ను మండలాధిపతిని చేస్తాడు. వాడిందాట, పాడింది పాట. కాళ్ళు పెక్కడానికి దాసీలు, నువ్వు కాలెట్టడానికి శివాశీలు. చెప్పు చూద్దాం. చూడడం ఏంటి, పని అయిపోవాలి. అన్నయ్య, పెద్ద మనుషుల్ని వాకిట్లోనే నిల్చోబెట్టి మాట్లాడుతున్నావు, లోపలికి దయచేయమనకూడదు. ఎంత మర్యాద, ఎంత మర్యాద. రండి పోదాం. రండి. కూర్చోండి కూర్చోండి. దయచేయండి. ఒక్క దయ్యేమిటి, నువ్వెంత మర్యాద చేస్తూ ఉంటే ఏం చేయమన్నా చేస్తా. అన్నయ్య, రాజసేవకులు రాక వేయించేశారు, బాగా సత్కరించవద్దు. అవునవును, బాగా మర్చిపోయింది. పళ్ళు పలహారాలు అన్ని చేస్తాను. ఇక్కడే కూర్చోండి. త్వరగా. తమలాంటి వారు మా ఇంటికి దయచేయడం నిజంగా మా అదృష్టం కూడాను. మొదట్లో నీ ధోరణ చూసి ఏమో అనుకున్నాను కాని మంగమ్మ, నువ్వు చాలా మంచి మనిషివి. నీ మనస్సు వెన్నపూస. నా మంచితనం అప్పుడేం చూశారు, పోయిన కొద్దీ బాగా తెలుసు. మంగమ్మ, నీ కోసం మహారాజు గారు ఎంత ఇదవుతున్నారని. ఆ చిరునవ్వుల కోసమే ఒకంత కళ్ళు చేసుకుని, ఎలా ఇలా కళ్ళు చేసుకుని కళ్ళలో కారం కొడితే బాగా ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తావా? నా పొందులో పాడవుడుగా చేయరు. మహారాజుగా మర్యాద దక్కించుకోవాలంటే ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయొద్దని చెప్పు. మరోసారి ఇలాంటి తప్పుడు పనులు చేశావా నీ ప్రాణాలు నీకు దక్కదు. జాగ్రత్త. అటు కాదు, ఇటు. బాబు, కళ్ళు పట్టే ఒళ్ళు ప్రాణాలకి తగ్గ. ఎవరమ్మా? ఏం జరిగింది? చిచి, ఎంత మహారాజు అయితే మాత్రం ఇంత నీచ బుద్ధిలా? ఆడదంటే అంత లోకువా? అసలు ఏం జరిగిందమ్మా? తోట దగ్గర చూసినప్పుడే మహారాజుని మర్యాదగా మందలించాడు. సిగ్గుమాలిన రాజు తెప్పి పంపాట. ఈ చెవులు దగ్గర చవట రాయబారం తెచ్చాడు. తగిన శాస్తి చేసి పంపించాడు. ఎంత పొరపాటు చేశావు తల్లి. మహారాజు పరమ మూర్ఖుడే. పంతానికైనా దీని అంతు చూడాలంటాడు. ఎలా రాజసేవకులు వెళ్ళిపోయారా?
ఎంత పని చేసావు చెల్లాయి, నేను రాకడని పంపించేసావా? నాన్న, చెల్లాయికి మంచి సంబంధం వచ్చింది. పెళ్లి సంబంధం బాగా మహారాణి కాబోతుంది చెల్లాయి. ఈయన మండలాధిపతి కాబోతున్నాడు. అవునన్నా, రాజుగారు చెల్లాయిని చెడ్డ ఇదిగా ప్రేమిస్తున్నారట. రాజుగారు పెళ్ళాడాలి గాని నువ్వు రాజుగారు మావా, నేను అప్రాచ్యుడు. ఇదంతా నువ్వు చేసే నిర్వాహకమా? ఎప్పుడూ ఇలాంటి తంటాలు ఏవో తెస్తూనే ఉన్నావు. రైట్, నిన్ను గడప దాటుతుందని ఎన్నిసార్లు చెప్పాను? నేను గడప ఎక్కడదాడేనన్నా, అరువు మీద కూర్చుని అన్ని ఏర్పాట్లు చేసేసాను. కడుపును చెడబుట్టావు. ఎవడో తలకు మాసిన రాష్ట్రుడు చెప్పిన కబుర్లు విని మన వంశ గౌరవం చెల్లాయి పరువు మట్టిపాలు చేయాలనుకున్నావా? అదేమిటి నాన్న, తల్లకిందులుగా తపస్సు మాత్రం ఇంతకంటే మంచి సంబంధం నువ్వు తేగలవా? మహారాజు గారితో వెయ్యు పాక అన్నయ్య, మళ్ళీ ఆ మాట ఉంటే పళ్ళు రాలగొడతా. ఆయన మహారాజా, అంతస్తులు ఐశ్వర్యాలు ఎరచూపి కన్నెల జీవితాన్ని కన్నీరు చేసే కిరాతకుడు. నల్లబల్లి కబుర్లు నమ్మి చెల్లెల జీవితంలో నిప్పులు వస్తావా? రైట్, వెళ్ళిపో. నా ఇంట్లో నుంచి తక్షణం వెళ్ళిపో. నాన్న, ఇది పొద్దుసారి నువ్వు ఇలా అన్నావు, నిజంగా పొమ్మంటావా? పో. మళ్ళీ నా కళ్ళబడ్డావంటే కాళ్ళు వెరగొట్టి కాలంలో పారేస్తాను. పో, పోరా. మళ్ళీ ఈ కడపలో అడుగు పెట్టావా? జాగ్రత్త. సరే నాన్న, నువ్వు ఉండమన్నా ఉండను.